నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి పూజలో ఏకవింశతి అంటే 21 అనే సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. గణపతిని పూజించే సమయంలో 21 జిల్లేడాకుల మధ్యలో గణపతిని ఉంచి లేదా 21 జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తాం. వినాయక చవితి పర్వదినం రోజు కూడా 21 పత్రాలతో గణపతిని పూజిస్తాం. అంటే గణపతి పూజలో 21 అనే సంఖ్యకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ 21 అనే సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే 21 సంఖ్యకు పురాణాల పరంగా ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పురాణాల పరంగా 21 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత పరిశీలిస్తే పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని సృష్టించిన తర్వాత వినాయకుడికి సైన్యంగా 20 మంది ఉప వినాయకులను కూడా సృష్టించింది. ఎప్పుడైనా సరే గణపతిని పూజించేటప్పుడు ప్రధాన గణపతితో పాటుగా 20 మంది ఉప వినాయకులను ఆయన అనుచరులను కూడా పూజించాలని గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి ప్రధాన వినాయకుడు 20 మంది ఉప వినాయకులు అందరినీ ఏకకాలంలో పూజించటానికి సంకేతంగా 21 పుష్పాలతో గణపతిని పూజించటం లేదా 21 పత్రాలతో గణపతిని పూజించటం అనేది మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు 5, వాక్, పాణి, పాద, పాయు, గుహ్యాలు. తన్మాత్రలు 5, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. అలాగే పంచభూతాలు 5, గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం. ఇవన్నీ కలిపితే 20. వీటికి మనస్సు కలిపితే 21. వీటన్నిటితో గణపతిని పూజించడం ద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని చెప్పడమే 21 సంఖ్యలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే 21 అంటే 2 + 1 3. 3 అంటే అది గురుగ్రహానికి సంబంధించిన అంకె. గణపతి జ్ఞానప్రాప్తిని కలిగింపజేస్తాడని చెప్పడం కూడా 21 సంఖ్యలో ఉన్నటువంటి అంతరార్థం. గణపతిని పూజించడం ద్వారా విఘ్నాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా యోగశాస్త్ర పరంగా కుండలిని శక్తిని చైతన్యవంతం చేసుకోవచ్చు, ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలా సిద్ధింపజేసుకోవటం అనేది గణపతి రూపంలోనే ఉంది. భారీ కాయుడైన గణపతి ఒక చిన్న మూషికం మీద సంచరిస్తూ ఉంటాడు. మూషికము అనే పదాన్ని తీసుకుంటే ముష్ అనే సంస్కృత శబ్దానికి అర్థం దొంగిలించటం అని అర్థం. మూషికము ఎలుక ఇంద్రియ చపలత్వానికి సంకేతం. ఇంద్రియ చపలత్వాన్ని తొలగింపజేసుకోవాలని చెప్పటానికి సంకేతంగా భారీ కాయుడైనటువంటి గణపతి మూషిక వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. అలాంటి స్థితిని పొందగలిగినప్పుడు యోగశాస్త్ర పరంగా కుండలిని శక్తిని జాగృతం చేసుకొని దాని ద్వారా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చని చెప్పడం కూడా గణేష తత్వంలో ఉన్నటువంటి అంతరార్థంగా తెలుసుకోవాలి. కాబట్టి 21 సంఖ్యలో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ గణపతిని ఆరాధన చేయటం ద్వారా ఇహలోకంలో సర్వ సంపదలు పొందటం, విఘ్నాలను తొలగింపజేసుకోవడంతో పాటుగా కుండలిని శక్తిని జాగృతం చేసి ఆత్మజ్ఞానం వైపు కూడా అడుగులు వేయవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ప్రకృతి లక్షణాలు, కర్మలు, ధర్మాధర్మాలు, ప్రకృతికి అతీతమైన పరమాత్మ, వీటికి అతీతుడు గనక అది తెలుసుకోవాలి. ఇది అల్టిమేట్ గనక కొంచెం లోతుగా ఉంటుంది. ఇది పొందించడానికి చెప్పిన ప్రేమరూపమైన భక్తి ఇత్యాదులన్నీ చేస్తే భగవానుడు నేను ఎక్కడో లేనయ్యా బాబు, నీలో ఆత్మగానే ఉన్నాను అంటాడు. ఎక్కడున్నావు వెతుకుతుంటే, ఎక్కడున్నావు వెతుకుతున్నావేంటి? అసలు వెతకడానికి కావలసిన శక్తి జ్ఞానం నాదే. అయితే నువ్వు ఇంద్రియాల్లో పట్టుకుని వెతుకుతున్నావు, ఇంద్రియాలకు కూడా శక్తి ఇచ్చిన వాడిని నన్ను పట్టుకో అంటాడు. అక్కడ పట్టుకుని దొరికేవినైనా పట్టుకుంటావు, పట్టుకుంటే 2 అయిపోయాయి. ఎలాగంటే ఒక క్షీరంలో పాత్ర తీసుకుని మరో క్షీరంలో కలిపినట్టు అన్నాడు ఇక్కడ. అంటే ఇంతవరకు దేహం పట్టుకున్న నేనుని పరమాత్మతో కలిపేసావంటే కాసిని పాలని గొప్ప పాల పాత్రలో పోస్తే 2 కలిసి ఏమయ్యాయి? ఒకే పాలు అయ్యాయి. కానీ ప్రపంచం పట్టుకుని వేలాడుతున్న నేనుని పరమాత్మతో కలిపితే ఒకే ఆత్మ అయింది ఇక్కడ. అది మామేకం శరణం వ్రజా అన్నాడు ఇక్కడ. అంటే ఏమిటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే మరొక అర్థం చూడండి. ధర్మములు అంటే లక్షణాలు, ఇదొక అర్థం చెప్పుకుందాం. లక్షణం అంటే దానికున్న స్వభావం.
నేను పోతా, నేను చేస్తా, నేను పెరుగుతా, నాకు కోపం వచ్చింది, నాకు రాగము ద్వేషం, ఇది దేని లక్షణాలు ఇవన్నీ? అనాత్మ లక్షణాలు. ఆత్మలక్షణం ఏమిటి? సచ్చిదానందం, సర్వవ్యాపకం కదా. కనుక ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ యందు ఆరోపించుకున్న లక్షణాలు ఒక్కొక్కటి తీసేయి. అంటే అనాత్మ లక్షణాలన్నీ పరిత్యజించి, ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య. అనాత్మ లక్షణములన్నీ అంటే ఎలా పరిత్యజించాలో భగవత్పాలు వారు చెప్పారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. మనోబుద్ధి చిత్త అహంకారం ఇవి నేను కాను. అదేవిధంగా కన్ను ముక్కు చెవి ఇవి నేను కాను. పంచభూత వికారాలు నేను కాను. నేను కాను అన్నప్పుడు ఇవన్నీ పరిత్యజ్య అయిందా లేదా? నా ఇతి అని పరిత్యజ్య చేసిస్తే మిగిలింది ఏంది? చిదానంద రూప శివోహం శివోహం. కేవల చిత్ ఆనందం అన్న సత్తేది ఉందో అది అహం. అహం అంటే నేననే దానికి ఇంతవరకు వేలాడిన దేహాదులు కాకుండా అది. కానీ దీని పరిత్యజ్య అయితే కానీ మామేకం తెలియలేదు. కనుక అనాత్మ లక్షణములు ఎన్నో అన్నీ అనవసరం. సర్వధర్మాన్ పరిత్యజ్య, అనాత్మ లక్షణములను విడిచిపెట్టి ఆత్మధర్మమైనటువంటి ఏకం ఏదుందో దాని యందు నువ్వు నిలబడిపోతే సర్వ దోషాల నుంచి నేనే పోగొడతాను. ఎందుకంటే నేను ఈశ్వరుడు కదా. నువ్వు అలా ఆత్మను ఆశ్రయించావు గనక మళ్ళీ జనన మరణ రూప సంసారమునకి హేతువైన కర్మ బంధములు లేకుండా చేస్తాను. అది పాపేభ్య అంటే భగవత్పాలు వారు అన్నారు, ధర్మాధర్మ రూపమైన కర్మ బంధములు. అంటే పుణ్యము పాపం కూడా కలిసి పాపకి ఎందుకు తోసేస్తారండి అంటే ఆయన్ని చేరడానికి అడ్డొచ్చేవన్నీ పాపాలైపో అన్నాడు ఇక్కడ. అందుకే బ్రహ్మదేవుడు చెప్పించట నారదుల వారికి, నేను గొప్ప రాజు అయిపోతావు, నువ్వు నీకు మంచి అనుకూలవతి అని భార్య దొరుకుతుంది. ఇంకా భగవంతుని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆవిడైనా ప్రతికూలంగా ఉంటే వైరాగ్యం వచ్చి భగవంతుడిని గుర్తొస్తాడు. ఆవిడ అనుకూలవతి. తర్వాత సంతానం అంతా ఆరోగ్యవంతులు, మీరేం చెప్తే అది వింటారు. బోల్డంత సంపద నీకు ఉంటుంది, శత్రువుండడు, కావలసినవి సమకూడతాయి. ఏడు చెట్టు భోరుమని నారదుడు, మనమైతే ఏడుస్తామండి, విష్ణు అక్కర్లు చాలంటాం. ఆయన ఏడ్చాడు. ఏంటయ్యా ఏడుస్తున్నావంటే ఒక్క కష్టం పెట్టున్నా విష్ణువు గుర్తొచ్చేవాడు, ఇన్ని పెట్టేస్తే నాకు గుర్తురాడు కదా అన్నాడు ఇక్కడ. కనుక పుణ్యఫలమైన భోగాలన్నీ ఆయనకి ఏమనిపించే? రోగాల్లాగా అనిపించే. ఏడుపు వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయన్ని దూరం చేసే. అంటే నారదుడి దృష్టిలో పుణ్యఫలములైన సుఖాలు కూడా పాపములే. అదే సర్వపాపేభ్య మోక్షయిష్యామి అని చెప్పాడు. ఇక్కడ చెప్పేటప్పుడు ఎవడు పరమాత్మని ఆత్మరూపముగా తెలుసుకుంటాడో, అది తెలుసుకోవాలంటే ముందు వాడిని పట్టించే కర్మలు విడిచిపెట్టాలి. పుణ్యపాప ఉభయ కర్మలు విడిచిపెట్టాలండి. విడిచిపెట్టేంటి చేయడం మానిస్తే జడు అయిపోతావు. నేను చేస్తున్నానన్న భావాన్ని అహంకారాన్ని విడిచిపెట్టే అది తెలుసుకోవాల్సింది. సర్వధర్మాన్ పరిత్యజ్య. అంతేకాదు చివరికి నిష్కామ కర్మయోగ స్థితి దాటిపోయి పరమార్థ సన్యాసంలో సర్వకర్మ పరిత్యాగం ఉంది. ఈ సర్వకర్మ పరిత్యాగమైనటువంటి సన్యాస స్థితి, సన్యాసాశ్రమం కాదు, సన్యాస స్థితి ఏదైతుందో అది అల్టిమేట్, అది గొప్పది, అది జ్ఞాననిష్ట. ఎందుకంటే ఇక్కడ చెప్పింది మొదటి కర్మనిష్ట, ఇప్పుడు జ్ఞాననిష్ట చెప్పాలి కదా. ఆ జ్ఞాననిష్ట చెప్పడానికి రెండవ శ్లోకం, కర్మనిష్టలో ఉన్న శరణాగతి చెప్పడానికి మొదటి శ్లోకం. ఇలా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది ఆయన హృదయమని అద్భుతంగా తేల్చి చెప్పిన శంకరులకు నమస్కారం చేసుకుంటూ, మన్మనాభవ మద్భక్త అనేది కర్మానుష్ఠాన యోగంలో ఉండేవాడు ఈశ్వర శరణాగతితో పరమావధి దానికి అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. రెండవది సమ్యక్ దర్శనం సర్వ వేదాంత విహితం కర్మయోగ నిష్ఠాఫలం. కర్మయోగ నిష్ఠాఫలం ఏంటండి? జ్ఞాననిష్ట. కర్మయోగాన్ని విడిచిపెట్టడం కాదు, కర్మయోగ నిష్ట వల్ల జ్ఞాననిష్ట. అది ఈశ్వర శరణాగతి వల్ల వస్తుంది. ఆ జ్ఞాననిష్ట వచ్చాక ఇంకా పరమాత్మకి తనకు అభేద స్థితి లభిస్తుంది. ఆ అభేద స్థితిలో సర్వకర్మలు పరిత్యజించి, ఇంకా పుణ్యకర్మ లేదు పాపకర్మ లేదు, సర్వకర్మలు పరిత్యజించి మాం ఏకం శరణం వ్రజ, ఆయన ఒక్కడిని శరణ వేడాలి. ఆ స్థితికి రావాలయ్యా అర్జున నువ్వు క్రమంగా. అప్పుడు అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అప్పుడే అసలు దుఃఖం అనేది ఉండదు సుమా అని మొత్తం భగవద్గీత పూర్తి చేసి భగవానుడు గీతా సాంప్రదాయం, గీతా ఫలశ్రుతి చెప్తున్నాడండి తర్వాత శ్లోకంలో. సంప్రదాయం అంటే ఇది ఎవరికి చెప్పాలి, అలా చెప్పాలి. ఇక్కడ భగవత్పాదుడు వారి వ్యాఖ్యానం పూర్తి చేసుకుందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మశబ్దేన అత్ర అధర్మ అపి గృహ్యతే. నిజానికి ధర్మం అంటే కర్మ. కర్మ మీమాంసా శాస్త్ర ప్రవర్తకుడు జైమిని. అందులో చోదనా లక్షణార్థో ధర్మ అని మొట్టమొదటి చెప్తాడు. ఇక్కడ ధర్మశబ్దానికి అర్థం రాస్తూ ధర్మ అధర్మములు రెండు ఇక్కడ తీసుకోవాలని ఆయనే చెప్పాడు. అంటే చెయ్యవలసిన విధి ధర్మం, చెయ్యకూడని నిషేధం అధర్మం. రెండూ ఎందుకు తెలుసుకోవాలంటే ఏది చెయ్యకూడదో తెలియాలి, ఏది చెయ్యాలో తెలియాలి కనుక అని. కానీ ధర్మశబ్దం చెప్పినప్పుడు రెండు అని చెప్పారు కనుక అదే ప్రమాణంతో సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాధర్మములు రెండు పరిత్యజించి. ఎందుకు? నైష్కర్మ్యస్య వివక్షత్వాత్, నైష్కర్మ్యం గురించి.
అంతేగాని అధర్మం చెయ్యాలని కాదయ్యా. ఎందుకంటే నా విరతో దుశ్చరితాత్ కఠోపనిషత్ మంత్రాన్ని ఉటంకిస్తున్నారు శంకరులు. నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహిత నా అశాంత మనసో వాపి ప్రజ్ఞానేనైవమాప్నుయాత్. ఎవడు దుశ్చరిత్ర నుంచి తప్పుకోడో, అంటే చెడు పనులు చేస్తూ ఉంటాడో, ఎవడు ఎప్పుడు అశాంతిగా ఉంటాడో, ఎవడికి ఏకాగ్రత ఉండదో, అటువంటి వాడు తన బుద్ధితో పరమాత్మను తెలుసుకోలేడు అన్నారు ఇక్కడ. అందుకే అవన్నీ కూడదు అని చెప్పండి ఇక్కడ. అదేవిధంగా యజ్ఞాత్వా అమృతమస్నుతే తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని మునుపు శ్లోకాలు చెప్పుకున్నాను. నన్ను తత్వతో జ్ఞాత్వ తెలుసుకుని అన్నాడు కదా. కానీ ఆ తెలుసుకునిటే ఇక్కడ ప్రధానంగా చెప్పాడయ్యా అని చెప్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య అనగా సన్యస్య సర్వకర్మాణి ఇచ్చేతత్ మామేకం, నన్ను మాత్రమే. నన్ను అంటే ఎవరిని అంటే వాడేవాడు సర్వాత్మానం సమం సర్వభూత స్థితం ఈశ్వరం అచ్యుతం. సర్వభూతముల యందు సమముగా వ్యాపించు నన్ను, అంతేగాని ఏదో ఒక రూపంతో ఉన్నవాడు కదా. సర్వభూతముల యందు సమముగా వ్యాపించిన నన్ను అచ్యుతుడని. అచ్యుతుడు అంటే గర్భ జన్మ జరామరణ వర్జితం. గర్భంలో ప్రవేశించడం, పుట్టడం, పెరగడం, ముసలితనం, మరణం ఇత్యాదులు లేనివాడు ఆయన. అటువంటి వాడిని తెలుసుకుంటే నువ్వు వాడివైపోతావు. మళ్ళీ గర్భంలో పడవు, పుట్టవు, చావవు. ఎందుకంటే ఏది పుట్టదో ఏది చావదో అదే నేను తెలుసుకున్నాక మళ్ళీ పుడతావా చస్తావా, అది ఇక్కడ చెప్పడం. అహమేవ ఇతి అహమేవ ఇతి, అదే నేను అనే భావం పొందితే ఆ భావంతో ఏకం శరణం వ్రజ నా మత్తః అన్యదస్తి ఇత్యవధారయ ఇత్యర్థః. నన్ను మించి మరొకటి లేదు, నేను కానిది మరొకటి లేదు. నన్ను మించంటే కొన్ని ఉన్నాయి, దానికంటే గొప్పవాడు ఆయన కాదు, అసలు ఆయన కానిదేదీ లేదు. ఇది తెలిసాక ఏకమైంది కదా, అది ఏకం శరణం వ్రజ. అహం త్వా అలా ఉంటే ఏవన్ నిశ్చిత బుద్ధి, ఈ నిశ్చిత బుద్ధి ఉంటే సర్వపాపేభ్య, సర్వపాపముల నుంచి అంటే సర్వధర్మాధర్మ బంధ రూపేభ్య, పుణ్యపాప కర్మల వల్ల వచ్చే సుఖ దుఃఖాది బంధరూపముల నుంచి, జన్మహేతువులైన బంధముల నుంచి మోక్షయిష్యామి అంటే స్వాత్మభావ ప్రకాశీకరణేనా, స్వాత్మస్థితి ఏమిటో నేనే వాడు అనుభవానికి తెస్తాను. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క నామాల్ని మనం ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. శివనామం గంగానది లాంటిది. అందుచేత పవిత్రమైన గంగానదిలో స్నానం చేస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో అంతకన్నా 1000 రెట్ల సత్ఫలితం శివనామోచ్చరణ చేయటం వలన కలుగుతుంది. అందుకే శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. శివ అనే 2 అక్షరాలతో చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం, నిరంజనం, నిరాభాసం, అద్వితీయం. అందుకనే శివ అంటే పరమేశ్వరుడు, శివా అంటే పార్వతి. ఈ ఇరువురిని కూడాను మనం ధ్యానం చేయాలి. శివ శివ అని. శివనామాన్ని మించింది లేదు మానవ జీవితానికి. అందుకే శివ సహస్రనామావళిని పఠిద్దాం. పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రమై తరిద్దాం. అంతేకాకుండా 108 సార్లు శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఈ సుదినాన ఎవరైతే జపిస్తారో వారికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని కూడా శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. పంచాక్షరి మహామంత్రం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. అందుచేతనే సదాశివ అన్నారు స్వామిని. సదా అంటే ఎల్లవేళలా, శివ అంటే మంగళకరమైన అని. ఎప్పుడూ మంగళకరమైన ప్రభావాన్ని ప్రసాదించేవాడే ఆ సదాశివుడు. పంచాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు మనసు నిండా నింపుకొని ధ్యానం చేసినట్లయితే ఆశుతోషుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం బుధవారం సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50 తిథి పంచమి రాత్రి 8:55 వరకు, నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 1:04 వరకు. ఇక వర్జ్యం రాత్రి 7:50 నుండి 9:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు, అమృత ఘడియలు తెల్లవారుజాము 4:50 నుండి రేపటి ఉదయం 6:20 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రద సమయం ఉదయం 10 గంటలకి. ఈరోజు రామ ఆరాధన వల్ల ఉత్తమ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రామచంద్రమూర్తి అని అనగానే శ్రీమద్ రామాయణమే గుర్తొస్తూ ఉంటుంది మనకి. రాముని ఉత్తమ గుణాలని కానీ సేవిస్తూ రామ ఆరాధనాన్ని అంటే రామ పూజని చేస్తే కనీసం 1, 2 అయినా ఉత్తమ గుణాలు లభించే అవకాశం ఉంటుంది. రాముడు దైవం అయితే దైవానికి విరోధ జాతి అయినటువంటి రాక్షసుడైన మారీచుడు రాముడిని గురించి పొగిడాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడంటే కళ్ళు, చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ కూడా ఏ శరీరానికి పూర్తి ధర్మమయంగా కనిపిస్తాయో, అంటే ధర్మము అనే విగ్రహానికి కాళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఏర్పాటు చేస్తే అంత ధర్మమయంగా కనిపిస్తుందో అలాంటి రూపం రాముడు. ఆయన సాధువు అంటే గడ్డాలు మీసాలని కాదు, అంతటి సత్పురుషుడు. సత్య గుణంతో పరలోకాన్ని కూడా ఆక్రమించినటువంటి వాడు. సత్య పరా ఆక్రమ అంతటి ఉత్తముడు, సామాన్యుడు కాదు అని శత్రువు పొగిడాడు. మనని గురించి మనవాడు పొగడడం గొప్ప కాదు, మనని గురించి మనకి శత్రువైన వాడు పొగిడితే అది చెప్పుకోవాలి. రాముణ్ణి అరణ్యాలకి పంపించినటువంటి కైకమ్మని రాముడు ఎలా ఉంటాడు, రాముడి గురించిన అభిప్రాయం ఏమిటనంటే ధర్మజ్ఞో గురుభిర్దాంతః కృతజ్ఞ సత్యవాక్శుచి. యథార్థమైనటువంటి ధర్మాన్ని తెలిసినవాడు ఎవరు అంటే ఒకే ఒక్కడున్నాడు, ఆయనే రాముడు. ధర్మము అంటే కేవలం మనుష్య ధర్మం కాదు, వానర ధర్మం తెలుసు, రాక్షసులకి సంబంధించిన ధర్మం తెలుసు, వానరులకి సంబంధించిన ధర్మం తెలుసు, పతివ్రత ధర్మం తెలుసు, అన్నదమ్ముల సంబంధం ఏ విధంగా ఉండాలో ఆ ధర్మం తెలుసు, కుటుంబ ధర్మం తెలుసు, మొత్తం అన్ని తీరుల ధర్మాలని తెలిసినటువంటి వాడు ఒక్కడే ఒక్కడు. పైగా సత్యవాక్, నోటి వెంట రెండవ మాట రాదు. రామోద్విర్నాభిభాషతే, రెండవ మాట రానే రాదు. వచ్చిందా అంటే అది నిజమే. రామచంద్రుడే నువ్వెవరివయ్యా అని అడిగితే విత్తిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరించడాన్ని మాత్రమే చేసేవాడిని తప్ప
అంతకంటే గొప్పవాడిని కాదు, ఋషులతో సమానంగా ఉండడానికి ప్రయత్నించేవాడిని అన్నాడు. లక్ష్మణస్వామిని అడిగితే ధర్మజ్ఞో గురుభిర్దాంత అని పై వాళ్ళందరూ చెప్తే ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శర ఏనం జహి రావణిం. మా అన్నయ్య కానీ ధర్మాత్ముడైనట్లయితే రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు నేను వేస్తూ ఉన్నటువంటి బాణం ద్వారా వెంటనే ప్రాణాలని కోల్పోవుగా కానీ బాణం వేశాడు. ఇంద్రజిత్తు చావనేసి వచ్చాడు. అంటే రాముడు సంపూర్ణమైన ధర్మ అవతారం. అటువంటి రాముణ్ణి ఆరాధిస్తే అబద్ధం ఆడకూడదు, అధర్మాన్ని చేయకూడదు, 10 మంది నన్ను ప్రశంసించే ప్రవర్తనతో మనం ఉండాలి అనే అభిప్రాయం కలుగుతుంది. అటువంటి రాముణ్ణి ఆరాధించడం ఈ రోజున చేయాలి. ఉత్తమమైనటువంటి రోజు ఈరోజు. నేటి ఆణిముత్యాలు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు, ఈలోగా రాముడు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ. విని, అమ్మా ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు? నువ్వంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు తల్లి. నీ కోసమని చెప్పి రాముడు చెయ్యనటువంటి ప్రయత్నం లేదు, అంత ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మా నా పట్ల అపనమ్మకాన్ని పొంది ఉండకమ్మా, నేను యథార్థం చెప్తున్నానమ్మా. నీ నుండి ఎడబాటు పొందినటువంటి రామచంద్రమూర్తి నిన్ను అన్వేషణ చేస్తూ ఒకనాడు కిష్కింధాపురాన్ని చేరుకున్నాడు. అక్కడ ఋష్యమూక పర్వతం మీద రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేసుకున్నాడు. చేసుకునే ముందు నరులైన రామలక్ష్మణులిద్దరూ నడిచి వెడుతుండగా నన్ను సంహరించడానికి వాలి పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపెడుతుంటే నేనే వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణుల్ని నా భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లాను. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేకూరింది. ఒక్క బాణంతో వాలిని కొట్టాడు. వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ప్రత్యుపకారంగా 10 దిశల వెతకడానికి వానరుల్ని పంపుతానని సుగ్రీవుడు మాటిచ్చాడు. అన్ని దిక్కులకు వానరములను పంపాడు. దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని లక్షల మంది వానరులకు అంగదుడు యువరాజు నాయకత్వం వహించాడు. మిగిలిన వారు ఉత్తర తీరంలో ఉండిపోతే రాత్రి 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి ఈ పట్టణమంతా వెతికి తెల్లవారుజామున నీ దర్శనాన్ని పొందాను. కేసరి అనబడేటటువంటి మహావీరుడైన వానరుడు ఉన్నాడు. ఆయన శంబదాసుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. ఆ కేసరి యొక్క భార్య అయిన అంజనాదేవి యందు వాయుదేవునికి ఔరసపుత్రుడిగా జన్మించిన వాణ్ణి. నేను పుట్టినప్పుడు నా ఎడమ దవడ ఇంద్రుడి చేత విడువబడిన వజ్రం చేత కొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనుమలు కలిగిన వాణ్ణి కాబట్టి నన్ను హనుమ అని పిలుస్తారు. అమ్మ నా పేరు హనుమ, ఆశ్వాసమును పొందమ్మా, నన్ను నమ్ము. రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడు పంపితే వచ్చాను. అమ్మా నేను నీతో పరమ సత్యం చెప్తున్నాను, ఇందులో కించిత్ కూడా అనుమానం లేదు, తల్లి నన్ను నమ్ము అన్నారు. ఆవిడికి నమ్మకం కుదిరింది. నమ్ముతాను కానీ హనుమ, కానీ అసలు వానరులకు నరులకు స్నేహం ఎలా కుదురుతుంది? వానరాణాంచ నరాణాంచ ప్రగతిర్ సమాగమే. వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఒకవేళ కలుసుకున్నా యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వా నమాన్ శోక సమావిశేత్. ఏది నీకంత తెలుసు అంటున్నావే? రాముడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, లక్ష్మణుడితో అంత కలిసి ఉన్నానంటున్నావే. ఏది నువ్వు కలిసి ఉన్నది నిజమైతే రాముడి యొక్క గుణములు రాముని యొక్క బాహ్యస్వరూపం, లక్ష్మణుని యొక్క గుణములు లక్ష్మణుని యొక్క బాహ్యస్వరూపం చెప్పు చూస్తానంది. ఎంత పెద్ద ప్రశ్న వేసింది! హనుమ యొక్క ఉపాసనా బలాన్ని ప్రశ్నించింది. మనం తెల్లవారి లేస్తే అధాంగ పూజ అని చేస్తాం. ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, జంఘే పూజయామి, జానుని పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠే పూజయామి, చుబుకం పూజయామి, ఓష్టే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రౌ పూజయామి, లలాపుటం పూజయామి, భుజౌ పూజయామి, స్కందౌ పూజయామి, శిరః పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అని. నిజంగా పూజ చేసింది నిజమైతే
పువ్వు పాదవు పూజయామి అంటే పాదాలు కనపడాలి, జంఘే పూజయామి ఏదో జానుని పూజయామి మోకాళ్ళు కనపడాలి, ఊరు పూజయామి తొడలు కనపడాలి, కటిం పూజయామి నడుం కనపడాలి, నాభిం పూజయామి బొడ్డు కనపడాలి, ఉదరం పూజయామి పొట్ట కనపడాలి, వక్షస్థలం పూజయామి గుండెలు కనపడాలి, భుజవు పూజయామి భుజాలు కనపడాలి, హస్తవు పూజయామి చేతులు కనపడాలి, కంఠే పూజయామి కంఠం కనపడాలి, చుబుకం పూజయామి గడ్డం కనపడాలి, ఓష్ఠే పూజయామి పెదవులు కనపడాలి, నాసికాం పూజయామి ముక్కు కనపడాలి, నేత్రే పూజయామి కళ్ళు కనపడాలి, లలాటం పూజయామి లలాటం కనపడాలి, శిర పూజయామి తల కనపడాలి, సర్వాణ్యంగాని పూజయామి. పువ్వులు ఇలా విడిచిపెట్టేస్తే పువ్వులు పడుతున్నంత వేగంగా పైనుంచి కిందకు చూడాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృతవర్మలతో కలిసి పారిపోయి దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. కొనా ఊపిరిలో ఉన్నటువంటి దుర్యోధనుడికి తాను చేసినటువంటి నీచకృత్యం గురించి చెప్పి సంతోషాన్ని కలిగించాడు. కృపుడు హస్తినాపురానికి వెళ్ళగా కృతవర్మ ద్వారకకు వెళ్ళిపోయాడు. అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. రణభూమిలో దుర్యోధనుడు చల్లని వార్త విని మరణించాడు. తెల్లవారిన తర్వాత ఈ క్రూరకృత్యం గురించి ధర్మరాజుకు తెలిసి తీవ్రంగా శోకించాడు. మేము సముద్రాన్నే దాటేశాము, కానీ చిన్న మడుగును దాటలేకపోయాము. చిన్న ఏమరపాటు వల్ల గొప్ప ప్రమాదం సంభవించింది. దాంతో నా వాళ్ళందరూ మరణించారు. మానవులకు ఏమరుపాటు మించిన మృత్యువు లేదు అని ధర్మరాజు తీవ్రంగా దుఃఖించాడు. ఏమరపాటు పడ్డారు. వాళ్ళు దూరంగా వెళ్ళి పడుకున్నారు. వీళ్ళందరినీ వదిలేశారు, చిన్నపిల్లల్ని. వీళ్ళు దగ్గరే ఉండింటే, లేక అందరూ దగ్గరే ఉంటే బాగుండు. కాలేదు అది. మొదట ఏమన్నాడు ధర్మరాజు, అందరూ బయట పడుకోవాలా ఈరోజు కొనా రోజు అని. ఆ పని చేశారా? చేయలే. అందరూ శిబిరాల్లో పడుకున్నారు. అక్కడ తప్పారు. కృపుడు హస్తినాపురానికి వెళ్ళగా కృతవర్మ ద్వారకకు వెళ్ళిపోయాడు. అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. రణభూమిలో దుర్యోధనుడు చల్లని వార్త విని మరణించాడు. తెల్లవారిన తర్వాత ఈ క్రూరకృత్యం గురించి ధర్మరాజుకు తెలిసి తీవ్రంగా శోకించాడు. మేము సముద్రాన్నే దాటేశాము, కానీ చిన్న మడుగును దాటలేకపోయాము. చిన్న ఏమరపాటు వల్ల గొప్ప ప్రమాదం సంభవించింది. దాంతో నా వాళ్ళందరూ మరణించారు. మానవులకు ఏమరుపాటు మించిన మృత్యువు లేదు అని ధర్మరాజు తీవ్రంగా దుఃఖించాడు. ఏమరపాటు పడ్డారు. వాళ్ళు దూరంగా వెళ్ళి పడుకున్నారు. వీళ్ళందరినీ వదిలేశారు, చిన్నపిల్లల్ని. వీళ్ళు దగ్గరే ఉండింటే, లేక అందరూ దగ్గరే ఉంటే బాగుండు. కాలేదు అది. మొదట ఏమన్నాడు ధర్మరాజు, అందరూ బయట పడుకోవాలా ఈరోజు కొనా రోజు అని. ఆ పని చేశారా? చేయలే. అందరూ శిబిరాల్లో పడుకున్నారు. అక్కడ తప్పారు. కానీ ఇది చెప్పలేదు ఇక్కడ. కొనాలు ఏమన్నాడు ధర్మరాజా, అందరూ అయిన తర్వాత ఈరోజు అంతా వెళ్ళి విశ్రాంతి పొందుదాం, అందరూ శిబిరాల్లో ఎవరు పడుకోవకండి, అందరూ బయట పడుకుందామని చెప్పాడు కదా, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు పడుకున్నారా? హాయిగా పరుపుల మీద పెళ్లి లోపల పడుకున్నారు. వీళ్ళది తప్పే. తర్వాత ధర్మరాజు ద్రౌపదిని ఎలా ఓదార్చాలా అని బాధపడ్డాడు. ద్రౌపది ధర్మరాజు వద్దకు వచ్చి ప్రాయోపవేశానికి సిద్ధపడి ఇలా అంది, అశ్వత్థామ తలపై గల మణిని తెచ్చిస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే మరణిస్తానన్నది. అప్పుడు భీముడు, ధర్మరాజు, కృష్ణార్జునులు వెంటనే వ్యాసాశ్రమానికి వెళ్ళి అక్కడున్నటువంటి అశ్వత్థామను చూశారు. అశ్వత్థామ భీముడిని చూసి భయపడి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అందుకు ప్రతిగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు సకల లోకాలకు మేలు కలగాలని ఆ సమయంలో అక్కడ నారద వ్యాస మహర్షులు ప్రత్యక్షమయ్యారు. వ్యాస మహర్షి మాట మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోయాడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామతో లోకాల మేలు కోసం మణిని ఇచ్చేయి, అర్జునుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాడు
అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అశ్వత్థామ మణినిచ్చి, నా అస్త్రం పాండవులకు పుట్టబోయే శిశువు మీద పడి చంపేస్తుంది అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఆనాడు కురుసభలో అందరి ముందు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం పెట్టుకోండి. అదేమిటంటే, దైవమే పూనుకొని ధర్మాన్ని రక్షిస్తుంది, సత్య శుభదాయకమైన ఫలాన్ని ఇస్తుంది. ఆ మాట మనకు ఈ సౌప్తిక పర్వంలో కనిపిస్తుంది. ఎలా అంటే, ఈ ధర్మ పోరాటంలో అశ్వత్థామ అస్త్రము మూలంగా, ఆ అస్త్రం మూలంగా పాండవ వంశం లేకుండా పోతుంది కదా. ఒకటే ఒకటి కుడి ఉండేది అంతే. అది అధర్మం, ఎవరూ నివారించలేనటువంటి అధర్మం అది. దీనికి దైవం అడ్డం పడింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అడ్డం పడ్డాడు. పాండవుల వంశాన్ని నేను రక్షిస్తాను అన్నాడు. అందుకు అశ్వత్థామ చచ్చిన వాడు ఎలా బ్రతుకుతాడు అని కృష్ణుడి మాటను అవహేళన చేశాడు. కృష్ణుడు ఉత్తరాగర్భాన్ని రక్షించాడు. తర్వాత అశ్వత్థామపై కోపించి ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, ఈ పాపపు పనికి ఫలితంగా 3000 సంవత్సరాలు నువ్వు నెత్తుటి దుర్గంధంతోనూ సకల వ్యాధులతోనూ తిరుగుతావు అని శపించాడు. అప్పుడు వ్యాసుడు కృష్ణుడు చెప్పినట్లే జరుగుతుందని కృష్ణుడి మాటను ఆమోదించాడు. తర్వాత పాండవులు మణిని ద్రౌపదికిచ్చి శాంతింపజేశారు. ఆ తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో, అశ్వత్థామ, శివానుగ్రహం వల్ల శక్తిమంతుడయ్యాడు అశ్వత్థాముడు అని చెప్పి పరమేశ్వరుడి శక్తి సామర్థ్యాన్ని కూడా చెప్పాడు. ఇలా శివనామ స్మరణంతో ఈ పర్వం పూర్తి అయింది. ఇందులో శివుడి యొక్క సంహార శక్తి కనిపిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడి యొక్క సంరక్షణా శక్తి కూడా కనిపిస్తుంది. ఇలా శివకేశవులిద్దరూ ఈ పర్వంలో మనకు దర్శనమిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇప్పుడు ఇక మనం శ్రీ పర్వానికి వెళుతున్నాం. ఈ శ్రీ పర్వంలో 1వ అధ్యాయానికి వెళుతున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, భయంకరమైన దుర్యోధనుడు, అతడి సైన్యం మొత్తం మరణించారు. ఆ వార్తను విని ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడు? అలాగే ధర్మరాజు, కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ ఏం చేశారు? శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించటం, అశ్వత్థామ పాండవులను శపించటం గురించి నువ్వు చెప్పగా నేను విన్నాను. తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడో చెప్పు అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ధృతరాష్ట్రుడు తన 100 మంది కుమారులు యుద్ధంలో మరణించటంతో కొమ్ములు విరిగిన చెట్టులాగా అయిపోయాడు. పుత్రశోకంతో తీవ్రంగా తప్పింపసాగాడు. పుత్రులనే తలుచుకుంటూ చింతలో మౌనంలో ఉండిపోయాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దుఃఖిస్తున్నావా? దుఃఖించకు. ఎందుకు దుఃఖిస్తావు? ఇప్పుడు నిన్ను శోకంలో ఎవరూ లేరు ఆదుకోవటానికి. ఎందుకంటే నువ్వు అట్లా చేశావు. యుద్ధంలో 18 అక్షౌహిణీ సేనలు చనిపోయాయి. నీ నుంచి ఎంతమంది పోయారు? ఇప్పుడు భూమి మీద ఎవరూ లేరు. అంటే ఎవరూ లేరంటే ఉన్నారు, అంతమంది పోయారు. మొత్తానికి అంతా శూన్యమైపోయింది. అంటే ఏమీ లేకుండా పోయింది అనుకోకండి, మామూలుగా చెప్పేది అదే కదా. ఎంతోమంది రాజులు నానా దిక్కుల నుండి, నానా దేశాల నుండి యుద్ధానికి వచ్చారు. వారందరూ నీ కుమారులతో పాటుగా మరణించారు. ఇప్పుడు నువ్వు తండ్రులకు, కొడుకులకు, మనుమలకు, దాయాదులకు, మిత్రులకు, గురువులకు యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించు. ఇదే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని. ఈ పనిని వెంటనే చెయ్యి అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు
దుఃఖంతో పీడించబడుతూ గాలికి నేలకూలిన చెట్టులాగా నేల మీద పడి ఏడుస్తున్నాడు. అప్పుడు సంజయుడితో ఇట్లా చెప్తున్నాడు, సంజయ, పుత్రులు అమాత్యులు సకల మిత్రులు చనిపోయారు. ఇక ఈ నేలపై సంచరిస్తూ నేనొక్కడనే దుఃఖిస్తూ ఉంటాను. ఈ వార్ధక్యంలో శిథిలమై ఉన్నాను. రెక్కలు తెగని పక్షిలాగా బంధువులను కోల్పోయి ఉన్నాను. ఇక నాకు ఈ బ్రతకెందుకు? ఓ బుద్ధిమంతుడా, రాజ్యం పోయింది, బంధువులు చనిపోయారు, చూపు నాకు మొదటి నుంచి లేదు, అంచేత నేను కిరణాలు నశించిన సూర్యుడిలాగా ఇక ప్రకాశించను. నేను అసలు మిత్రుల మాట వినలేదు. పరశురాముడు, నారద మహర్షి, వ్యాసుడు చెప్పిన కూడా వినలేదు. ఆనాడు కృష్ణుడు సభలో నాకు ఒక మంచి మాట చెప్పాడు. ఓ రాజా, శత్రుత్వం వద్దు, నీ కుమారుణ్ణి అదుపులో పెట్టుకో అన్నాడు. చెడు బుద్ధి గల నేను ఆ మాట కూడా నేను వినలేదు. అందుకే ఈరోజు నేను ఇలా బాధపడుతున్నాను. అలాగే భీష్ముడి మాట కూడా ధర్మంతో కూడి ఉంది కదా, కానీ ఆయన మాటను కూడా నేను వినలేదు. నా పుత్రుడు ఆబోతులాగా రంకె వేస్తూ ఉంటాడు. అలాంటి దుర్యోధనుడి మాటను కూడా వినేను, ఇక మీదట వినలేను కదా. దుశ్శాసనుడు వధను, కర్ణుడి వినాశాన్ని చూశాను. ద్రోణుడు అనే సూర్యుడికి గ్రహణం పట్టడాన్ని విని నా హృదయం బదలైపోతున్నది. సంజయ, మూర్ఖుడనైన నేను ఇప్పుడు ఎలాంటి దారుణమైన ఫలితాన్ని అనుభవించడానికి పూర్వం ఎలాంటి పాపం చేశానో గుర్తుకు రావటం లేదు. నేను తప్పకుండా గత జన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. అందువల్లనే బ్రహ్మదేవుడు నన్ను దుఃఖానికి కారణమైన పనులలోనే నియమించాడు, అనుభవించమని శాసించాడు. నాకు వయసు మళ్ళింది, సకల బంధువులు మరణించారు, సహచరులు మిత్రులు కూడా పోయారు. ఇప్పుడు ఈ భూమిలో నాకంటే ఎక్కువ దుఃఖంలో ఉన్నటువంటి మనిషి లేడు. కనుక తెరిచి ఉన్న విశాలమైన బ్రహ్మలోక మార్గంలో వెళుతున్న నన్ను పాండవులు ఈరోజే చూస్తారు అని ఎంతో దుఃఖించాడు. సంజయుడు ఆ మాటలు విని ధృతరాష్ట్రుడి శోకాన్ని దూరం చేస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, శోకాన్ని తొలగించుకో. నువ్వు వేదం చెప్పిన ఎన్నో విషయాలను పెద్దల ద్వారా విన్నావు, శాస్త్రాలు ఆగమాలు విన్నావు. గతంలో సృంజయులు పుత్రశోకంతో ఉన్నప్పుడు కూడా మునులు చెప్పిన విషయాన్ని కూడా నువ్వు విన్నావు కదా. అయితే నీ కొడుకు యవనంతో పుట్టిన పొగురుతో ప్రవర్తిస్తున్నప్పుడు ఆత్మీయులు చెప్పిన మాట నువ్వు వినలేదు. మిగతావంతా విన్నావు, అప్పుడు వినలేదు. నువ్వు పట్టించుకోలేదు. నువ్వు లోభంతో, ఫలితం మీద పేరాశతో నీ స్వార్థంలో ఎవరికి చోటు ఇవ్వలేదు. ఆ సందర్భంలో పదునైన కత్తిలాగా నీ బుద్ధి ఏం చెబితే దాన్నే నువ్వు ఆచరిస్తూ పోయావు కదా. అది నువ్వు చేయొచ్చా? ఎల్లప్పుడూ శీల సంపద లేని వారిని ఆశ్రయించావు కదా, దుష్టుల్నే దగ్గర పెట్టుకున్నావు కదా, దుష్టులతో స్నేహం చేశావు కూడా. దుశ్శాసనుడు, దురాత్ముడైన కర్ణుడు, చెడు మనస్సు గల శకుని, చెడు బుద్ధి గల చిత్రసేనుడు, ఈ లోకాన్ని అంతా కంటకప్రాయం చేసిన శల్యుడు నీ కుమారుడికి మంత్రులై ఉన్నారు కదా. ఓ మహారాజా, అలాంటి నీ పుత్రరత్నం కురువృద్ధుడైనటువంటి భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కురుపుడు, కృష్ణుడు, నారద మహర్షి, వ్యాస మహర్షి, ఇతర ఋషులు చెప్పిన మాటలు కూడా వినలేదు. ఎప్పుడూ యుద్ధాన్నే కోరుకున్నాడు. ఏ ధర్మాన్ని సరిగ్గా ఆచరించలేదు. అల్పబుద్ధి అయ్యాడు, అహంకారి అయ్యాడు, నిత్యము యుద్ధం గురించే మాట్లాడాడు. అతడు సదా క్రూరుడు, అసహనశీలుడు, అసంతుష్టుడు. నువ్వు బాగా చదువుకున్నవాడివి, మేధావివి, సత్యవంతుడివి. కనుక ఇప్పుడు నీ వంటి బుద్ధిమంతులు, సజ్జనులు మోహం చెందకూడదు. ఓ పూజ్యుడా, మళ్ళీ చెబుతున్నాను విను. నీ కుమారుడు ఏ ధర్మాన్ని కూడా సరిగా పాటించలేదు. రాజులందరినీ సంహరింపజేశాడు, శత్రువుల కీర్తిని వృద్ధి చేశాడు. నువ్వు కూడా తటస్థంగా ఉన్నావు. సరైన మంచి మాటను ఏది అతడికి చెప్పలేదు. నువ్వు ఎదురులేని వాడివి, రాజు. కానీ నువ్వు ఉభయపక్షాల భారాన్ని సరిగా తూకం వేయలేదు. నువ్వు ఆదావేవ మనుష్యేణ, ఆదావేవ మనుష్యేణ
వర్తితవ్యం యథాక్షమం, వర్తితవ్యం యథాక్షమం, యథానాతీతమర్థం వై, యథానాతీతమర్థం వై, పశ్చాత్తాపేన యుజ్యతే, పశ్చాత్తాపేన యుజ్యతే. మనుష్యుడు మొదట తగిన విధంగా ప్రవర్తించాలి. ఆ మొదట నేర్చుకోవలసింది తగిన విధంగా ఉండాలి. అప్పుడు జరిగిపోయిన అర్థాన్ని గురించి బాధపడవలసిన అవసరం ఏర్పడదు కదా. ఓ మహారాజా, నువ్వు పుత్ర లోపంతో అతడికి సంతోషం చేకూర్చాలి అనుకున్నావు, అందువల్లనే ఇప్పుడు బాధపడుతున్నావు నువ్వు. కనుక బాధపడకు. పైనున్న తేనెను మాత్రమే చూస్తూ క్రింద ఉన్న లోయను గమనించలేకపోతే ఎట్లా మధులోభంతో లోయలో పడిపోవటం జరుగుతుంది కదా. ఇప్పుడు నీలాగా దుఃఖించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అర్థాన్న శోచన్ ప్రాప్నోతి, అర్థాన్న శోచన్ ప్రాప్నోతి, నశోచన్ విందతే ఫలం, నశోచన్ విందతే ఫలం, నశోచన్ శ్రియమాప్నోతి, నశోచన్ శ్రియమాప్నోతి, నశోచన్ విందతే పరం, నశోచన్ విందతే పరం. దుఃఖిస్తూ ఉంటే అర్థసిద్ధి కలగదు, శోకిస్తూ ఉంటే ఏ ఫలాన్ని పొందలేం. శోకించేవాడు సంపదను పొందలేడు కదా ఎప్పటికీ. శోకంలో మునిగిపోయేవాడు పరమాత్మను కూడా పొందలేడు. నువ్వు ఇప్పుడెప్పుడూ శోకిస్తూనే ఉన్నావు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి శోకిస్తున్నావు. మంచి మాటలు మాత్రం చెప్పలే. నువ్వు నీ కుమారుడు కలిసి పాండవులు అనేటువంటి అగ్నిని ముట్టించారు మీరు అన్యాయంగా. మీ మాటలు వారిని రెచ్చగొట్టాయి. మీ లోభమనే రాజ్యంతో ఆ అగ్నిని తడిపారు. అంటే ఆజ్యంలో, ఆ లోభం అనేటువంటి ఆజ్యంలో అగ్నిని తడిపారు మీరు. ఇంకా ఎక్కువ పోశారు మీరు. వెలిగిపోతున్నటువంటి అగ్నిలో మిడతలలాగా నీ కొడుకులు పడిపోయారు. వేస్తూ వేస్తూ అన్యాయం చేసేశారు. బాణాలనే అగ్నిలో కాల్చబడిన వారిని గురించి నువ్వు బాధపడకు. నీ ముఖం కన్నీటి దారులతో తడిసిపోయింది. ఇది శాస్త్రసమ్మతమైనది కాదు. పండితులు దీన్ని మెచ్చుకోరు. ఈ కన్నీటి బిందువులు నిప్పురవ్వల్లాగా మానవులను దహిస్తుంది. కనుక దుఃఖాన్ని విడిచిపెట్టు, నిన్ను నువ్వు నిగ్రహించుకో అని సంజయుడు ఊరడించాడు. తర్వాత విదురుడు ధృతరాష్ట్రుని ఓదారుస్తూ ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, తర్వాత విదురుడు అమృతంతో సమానమైన మాటలతో ధృతరాష్ట్రుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు. ఓ మహారాజా, ఎందుకు పడుకున్నావు? లే, పడుకోకు. నిన్ను నువ్వు నిగ్రహించుకో. సకల ప్రాణులకు ఇదే పరాగతి. సర్వే క్షయాంత నిచయాగ, సర్వే క్షయాంత నిచయాగ, పతనాంతాగ సముచ్రయాగ, పతనాంతాగ సముచ్రయాగ, సంయోగ విప్రయోగాంతాగ, సంయోగ విప్రయోగాంతాగ, మరణాంతం చ జీవితం, మరణాంతం చ జీవితం. కూడబెట్టిన వాడికి నాశనమే ముగింపు. కూడబెట్టినవన్నీ ఒక్కసారిగా నశిస్తాయి. ఎగిసిపాటుకు పతనమే ముగింపు కదా. బాగా అహంకరిస్తే ఒక్కసారిగా పతనం కావటం జరుగుతుంది. సంయోగాలకు వియోగమే ముగింపు కదా. కలయికలన్నీ కూడా ఒక్కసారిగా విడిపోతాయి. జీవితానికి మరణమే ముగింపు. అలాగే పుట్టిన వాడికి మరణం తప్పదు. ఓ రాజా, యముడు ఎవడని వదలడు కదా. శూరుడైనా పిరికివాడినైనా సరే లాక్కొని పోతాడు. అలాంటి స్థితిలో క్షత్రియులు ఉన్నారు. ఇక వారు పోరాడకుండా ఉంటారా? పోరాడతారు కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.